ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వాల్మీకి రామాయణము 3వ కాండమైన అరణ్యకాండమందలి 61వ సర్గ దగ్గర 1వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రామ లక్ష్మణులు సీతను వెదుకుట, ఆమె కనబడకపోవడం చేత రాముడు విలపించుట అనే కథగా విందాం. దశరథ కుమారుడైన రాముడు శూన్యంగా ఉన్న ఆశ్రమ ప్రాంతాన్ని, సీత లేని పర్ణశాలను, చెల్లా చెద్దరుగా పడి ఉన్న ఆసనములను చూసి అక్కడ సీతను కానక అన్ని వైపులకు చూసి బిగ్గరగా అరుస్తూ లక్ష్మణుని అందమైన భుజాలు పట్టుకుని ఈ విధంగా పలికాడు. లక్ష్మణ, సీత ఎక్కడ ఉందో, ఇక్కడి నుంచి ఏ ప్రదేశానికి వెళ్ళిందో, ఎవరు ఆమెను హరించారో, నా ప్రియురాల్ని ఎవరు భక్షించారో. సీత, నాతో పర్యాచకం ఆడడానికై చెట్ల వెనకాల దాగి ఉన్నావా? ఇంకా ఈ పరిహాసం చాలు. చాలా దుఃఖాక్రాంతుడనైన నన్ను పొందు. సౌమ్యురాలువైన ఓ సీత, నమ్మిక లేని ఏ లేడి పిల్లలతో నువ్వు ఆడుకుంటూ ఉండేదానివో ఆ లేడి పిల్లలు నీవు కనబడకపోవడం చేత కన్నీళ్లు నిండిన కళ్ళతో విచారగ్రస్తాలై నిలిచి ఉన్నాయి. లక్ష్మణ, నేను సీత లేకుండా జీవించను కదా. సీతను హరించడం వలన కలిగిన గొప్ప శోకంతో బాధపడుతున్న నన్ను నా తండ్రి అయిన దశరథ మహారాజు తప్పక పరలోకంలో చూడగలడు. నేను ఆజ్ఞాపించగా అలాగే చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఆ కాలమును పూర్తి చేయకుండానే ఇక్కడికి నా దగ్గరికి ఎలా వచ్చావు? ఛీ, నువ్వు స్వేచ్ఛగా ప్రవర్తించేవాడివి, గౌరవానికి అనర్హుడవు, అసత్యాన్ని పలుకుతావు అని పరలోకంలో నా తండ్రి నన్ను నిందిస్తాడు. సీత శోకం చేత పీడింపబడి వశము తప్పి దీనుడనై మనోరథములన్నీ భగ్నమైపోయిన నన్ను కుటిల స్వభావం గల వానిని కీర్తి విడిచినట్లుగా దీనుడిగా విడిచివేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నన్ను విడవకు. నీవు నన్ను విడిచిపెడితే నేను నా జీవితాన్ని విడిచిపెట్టేస్తాను. సీతను చూడాలి అనే తీవ్ర అభిలాష గల రాముడు దుఃఖంతో చాలా బాధపడుతూ ఈ విధంగా విలపించాడు. అయినా కూడా అతనికి సీత కనబడలేదు. సీత కనబడకపోవడం చేత రాముడు అతి విశాలమైన బురదలో మునిగిపోతున్న ఏనుగులాగా బాధపడుతూ ఉండగా లక్ష్మణుడు అతని హితాన్ని కోరుతూ ఈ విధంగా పలికాడు. ఓ మహాబాహు, విషాదం చెందకు, నాతో కలిసి ప్రయత్నం చేయి. ఈ వనంలో ఎన్నో గుహలున్నాయి కదా. సీతకు అరణ్యములో సంచరించుట చాలా ఇష్టం. జలమునందు కూడా ఆమెకు అధికమైన ఆసక్తి. అందుచేత ఆమె వనానికి వెళ్ళి ఉంటుంది, లేదా పుష్పములతో నిండిన పద్మ సరస్సునకు వెళ్ళి ఉంటుంది. ఆమె స్నానం చేయడానికై మీనములతోనూ నీటి ప్రబ్బలి పొదలతోనూ నిండిన నదికైనా వెళ్ళి ఉండొచ్చు, లేదా పరిహాసం చేయడానికై ఎక్కడైనా దాగైనా ఉండొచ్చు. మనం ఏం చేస్తామో చూడ్డానికై, మనల్ని భయపెట్టడానికై సీత అడవిలో ఎక్కడైనా దాగి ఉంటుంది. మనం వెంటనే ఆమెను వెతికే ప్రయత్నం చేద్దాం. నువ్వు సరే అంటే ఈ వనాన్ని అంతటినీ వెతికి సీత ఎక్కడ ఉందో చూద్దాం. నీ మనస్సును దుఃఖవశం చెయ్యకు అని పలికాడు. లక్ష్మణుడు స్నేహపూర్వకంగా పలికిన ఈ మాటలు విని రాముడు కొంత సమాధానం చెంది అతనితో కలిసి సీతను వెతకడానికి ప్రారంభించాడు. దశరథ కుమారులైన రామలక్ష్మణులు సీత కోసమే వనములు, పర్వతములు, నదులు, సరస్సులు అన్ని చోట్ల వెతికారు. ఆ పర్వత చర్యలు, గుహలు, శిఖరములు అంతటా వెతికినా కూడా రామలక్ష్మణులకు సీత కనబడలేదు. రాముడు ఆ పర్వతం మీద అంతటా వెతికి లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు. లక్ష్మణ, ఈ పర్వతం మీద ఎక్కడ మంగళప్రదురాలైన సీత కనబడడం లేదు. పిదప దుఃఖాక్రాంతుడైన లక్ష్మణుడు దండకారణ్యంలో వెతుకుతూ తేజస్సుతో ప్రజ్వరిల్లుతున్న సోదరుడైన రామునితో ఈ విధంగా పలికాడు. రామా, నీవు మహాబుద్ధిశాలివి. మహాబాహువైన విష్ణుమూర్తి బలిచక్రవర్తిని బంధించి ఈ భూమిని పొందినట్లు నీవు జనక రాజకుమారి అయిన సీతను పొందగలవు. లక్ష్మణుడు స్నేహపూర్వకంగా పలికిన ఈ మాటలు విని ఆ రాముడు దుఃఖంతో నిండిన మనస్సుతో దీనంగా ఈ విధంగా బదులు పలికాడు. లక్ష్మణ, మనమంతా వెతికాం. వికసించిన పద్మాలున్న పద్మ సరస్సులు, అనేకములైన గుహలు, సెలయేళ్లు ఉన్న ఈ పర్వతం కూడా వెతికాం. కానీ నా ప్రాణముల కంటే కూడా గొప్పదైన సీత కనబడడం లేదు. సీతాహరణం చేత కృంగిపోయిన రాముడు ఈ విధంగా విలపిస్తూ దీనుడై దుఃఖాక్రాంతుడై ముహూర్త కాలం పాటు వ్యాకులత చెందాడు. మిక్కిలి సంతాపం చెందిన రాముని శరీరం కృషించిపోయింది. బుద్ధి సరిగ్గా పనిచేయకుండా ఉన్నది. స్పృహ కూడా తప్పుతోంది. ఈ విధంగా రాముడు దుఃఖ పీడితుడై దీనుడై వేడిగా దీర్ఘంగా నిట్టూర్చి కూర్చుండిపోయాడు. అతడు మాటి మాటికి నిట్టూరుస్తూ బాష్పముల చేత దగ్గుత్తిక చెందిన కంఠంతో, అయ్యో ప్రియురాలా,
అని అనేక పర్యాయాలు అరిచాడు. లక్ష్మణుడు అంజలి ఘటించి వినయపూర్వకంగా అనేక విధాల ఆ రాముణ్ణి ఓదార్చాడు. కానీ రాముడు లక్ష్మణుడు పలికిన మాటలు లెక్క చేయకుండా ప్రియురాలైన ఆ సీత కనబడకపోవడం చేత మాటి మాటికి విలపిస్తూనే ఉన్నాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 3వ కాండమైన అరణ్యకాండమందలి 61వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రామలక్ష్మణులు సీతను వెదగుట, ఆమె కనబడకపోవడం చేత రాముడు విలపించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 3వ కాండమైన అరణ్యకాండమందలి 62వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు సీత కొరకై విలపించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.